వరుసగా 70-80 వాయిస్‌లు చేస్తావా నువ్వు? నేను ఇప్పుడు నిన్ను అడగాలంటే ఫస్ట్ నేను ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ. వామ్మో! ఎట్లా చేస్తావయ్యా తండ్రి నువ్వు? అన్ని వరుస పెట్టి యాక్చువల్‌గా మా గొంతుతో చేస్తేనే కాసేపటికి గొంతు పోతుంది. నువ్వు నీది కాని గొంతులు 70-80 చేయడం అంటే అసలు ఎట్లా కాపాడుకుంటావు? ఏం తాగుతావు? ఏం తింటావు నువ్వు? మంచిని తాగుతా. అబ్బా! వద్దు రాజు వద్దు. నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు సినిమా డైలాగ్ చెప్తా. మంచిని తాగేం తింటావు? నీతిని తింటావా? సరే ఇప్పుడు నేను అడుగుతాను, అవి చెయ్యి ఫస్ట్. సరే ఫస్ట్ నుంచి ఇది అడుగుతా. బిగ్ బాస్ అయిపోయిందిగా. బిగ్ బాస్ అంటే గుర్తొచ్చింది కనుక సరేలే నేను మధ్యలో అడుగుతా. ఇప్పుడైతే ఇది అడుగుతా. ఎల్బి శ్రీరామ్ గారు. నాకెంతో సంతోషంగా ఉంది. మరి ఎటనుకుంటున్నారు? మరి లియో ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూయింగ్ అంటే మామూలుగా ఉండదు. నా భూతో నా భవిష్యత్తు అనమాట. ఏటంటావు అక్కయ్యా? బొత్స సత్యనారాయణ గారు. మరి ఏం చేసుకున్నా కానీ మరి లియో అంటే నాకు ఎవరు గుర్తొస్తారు? మరి నాగార్జున గారు ఎవరు బాలకృష్ణ గారు గుర్తొస్తారు. ఎందుకంటే లియో సినిమాలు చాలా ఉన్నాయి. నరసింహ నాయుడు సింహ ఒకటే రెండు బావులకు లేదు. ఎప్పుడు ఏవిఎస్ గారు. హలో, అసలు నేను ఇంత తృప్తిగా ఆనందంగా ఉంటాను కారణం ఏమిటనుకుంటున్నారు? అసలు కృష్ణాష్టమి అంతే కృష్ణుని బర్త్డే ఉంటాను. బాగున్నాడా? వెంకయ్య నాయుడు గారు. మరి దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి గోళీక జవాబు గోళీక జవాబు ఆ విధంగా మరి భాజపా పార్టీ ముందుకు పోతుంది. హై ఏమంటారు నాయన? ఉంటారు నాయన మీ వెంకయ్య నాయుడు. బిగ్ బాస్ తమన్నా. బిగ్ బాస్ నాకు రవి అంటే ఇష్టం. బిగ్ బాస్ ఏమంటారు? కోవేశ్వరడ. మీ అక్కకు కన్నా పట్టు చీర, మీ అమ్మకు కన్నా పట్టు చీర నాకెందుకు? వెంకటేష్ గారు. ఏంటమ్మా అంతేగా? దేవుడా ఓనా మంచి దేవుడు ఎవరి గుడ్ గాడ్ అయినా అమ్మా. ఓకేనమ్మా భలే టైంకి వస్తా తమ్ముడువా. జగ్గయ్య గారు. ఏ దేశం ఎగినా ఎందుకు కాలేడినా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవని అన్నారు. చాలా ఆనందంగా ఉందమ్మా కృష్ణవేణి. నాగభూషణం గారు. తక్కుటమ్మా రావ 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 ఏమంటావు స్వామి? అసలకే నాకు కోపం ఎక్కువ. ఉంటాను అయ్యా. గుమ్మడి గారు. నైనా నువ్వు అలా పెద్దగా అరుస్తా ఉంటే నా గుండె ఎక్కడ పగిలిపోతాను భయంగా ఉంది బాబు. కాస్త చిన్నగా మాట్లాడు బాబు. అమ్మా కృష్ణని నువ్వన్నా చెప్పు తల్లి, నా మనవరాలా. కృష్ణ గారు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో వాడే ఈ పండుగోడు. ఎక్కడికి వచ్చాను కాదన్నయ్యా, లియోలో ఇంటర్వ్యూ చేసావా లేదా కావాలి. జయప్రకాష్ రెడ్డి గారు. ఏమవా ప్రతిదానికి వచ్చి కూకోమంటారేమిటి? నాకు కానీ మణిందంటే ఏం చేస్తారో నాకే తెలీదు. ఏమిరా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం దున్నపోతుకు పాలు వెతుకుతున్నావా? దున్నపోత ఏమి? సీనియర్ బాలయ్య గారు. ఓల్డ్. నాకెంతో సంతోషంగా ఉందమ్మా. నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా, ఇప్పుడు హీరోలకి తాతయ్యగా మన్మధుడిలో చేశాను. నాగార్జునకి మల్లేశ్వరి సినిమాలో హీరోయిన్కి కూడా తాతయ్యగా చేశాను. చాలా సంతోషం అమ్మ. మీ బాలయ్య. రాళ్లపల్లి. అన్నట్టు పొద్దున మీ నాన్నగారు కనపడ్డారు. వంట చేయడానికి స్టవ్ కావాలని అడిగారు. నేను కొన్ని టీవీలో వంట చేస్తున్నాను కదా, కావాలంటే అక్కడికి రాండి వండి పెడతాను. చూసావా, రాజీవ్ గాంధీ పక్కన నేను, ఇందిరాగాంధీ పక్కన నేను, ఇప్పుడు కృష్ణవేణి గారి పక్కన నేను. బాలకృష్ణ గారు. నేను ఒక్కడే చెప్తూ ఉంటా. ఒక సినిమాలో నాన్నగారు నేర్పించిన విధి విధానాలు, అటు సాంఘికమైన ఒక రాజకీయమైన ఏ సినిమా అయినా మేము నందమూరి వంశం వాళ్ళే చేయగలమని చేస్తూ ఉన్నాం. నేను ఎన్నో సినిమా డైలాగులు మా జేతృయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీరఖడ్గాని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాం మిత్రమా. సమయం లేదు మిత్రమా. శరణమా రణమా ఇదొక టైపు. మేరా నామ్ తేడా తేడా సింగ్ దిమాగ్ తోడా ఇదొక టైపు. ఏ టైప్ అయినా మాకే సాధ్యం. ఉదయ్ కిరణ్ గారు. చిన్నప్పుడే నేను కొడదాం అనుకున్నా, కానీ మా అమ్మ అడ్డొచ్చింది. ఇప్పుడు నేను కొట్టాలనుంది, కానీ మా చెల్లి అడ్డొచ్చింది. బతికిపోయావు. మీ పెద్దోళ్ళు ఉన్నారే చీచి. చంద్రబాబు నాయుడు గారు. నేను ఒక్కడే చెప్తా ఉన్నాను, దేశం ప్రగతి పదంలోకి పోవాలి. ఏంటి బ్రదర్, ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే మీరు రాష్ట్రాన్ని ఏం చేస్తారని అర్థమవుతుంది. ఇది కరెక్ట్ కాదు. సీనియర్లకు గౌరవం మొదలు పెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నారండి? గుండె తరుక్కుపోతుంది. ఇట్స్ నాట్ కరెక్ట్. ఆ విధంగా ముందు పోవాలి. ప్రదీప్ రావత్ గారు. నీకు మీ అన్నకి ఏంటి సంబంధం అనుకుంటే గుండుకి జుట్టుకున్న సంబంధం అనిపిస్తుంది. నువ్వేమన్నా అవతార పురుషుడివా? మీ అమ్మేమన్నా అన్నపూర్ణేశ్వర? షేర్ బీహార్ కా షేర్.
7 by G రవికృష్ణ. అయ్యో అనిత, నువ్వంటే నాకెంత ఇష్టం నీకు తెలుసా? నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నీకేం జరగకూడదని, నీ కాళ్ళకి దెబ్బ తగలకూడదని ఏంట్రా అలా చూస్తున్నావు? నాకే గతలేదు ఇక్కడ. అనిత, ఐ లవ్ యూ. కృష్ణ భగవాన్ గారు. ఇదిగో ఎక్స్క్యూజ్ మీ, నువ్వు అనిత ఐ లవ్ యూ అంటే ఎక్కడ అమ్మాయి వేరే వాడితో చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నట్టు ఏమంటా బామరిది? పరచూరు గోపాలకృష్ణ గారు. రాంట రాక్షసంగా, జంట జనానికి, కీ అంటే కీడు చేసే, ఏమంటే యంత్రాంగమే రజకీయమయ్యా. ఇలా చూడు ఫాదరా, గోడకేసిన సున్నం, పోలీస్ స్టేషన్కి వచ్చిన డబ్బు తిరిగి రాదు ఫాదరా. నగేష్ గారు. ఏమిట్రా అను వచ్చినప్పుడు మీ పెద్ద మంది నా జేబుల డబ్బులు నువ్వు తీసేశావు, నీ జేబుల డబ్బులు నేను తీసేసా, ఏమంటావు పడవడా? మాడ వెంకటేశ్వరరావు. మా ఇద్దరు సంత ఇలా చూడు బాయ్యా, ప్రతి వాడు నా వైపే చూస్తాడు. ఏటనుకుంటున్నావు? ఏటి వాడు కాలెరగొడితే ఎంత అయింది? ఆ తర్వాత ఏం చేయాలి? ఏ ఊరుకో. రఘుబాబు గారు. బావా నువ్వు మామూలుడు కాదు బావా, నువ్వు రావుడు ఎత్తి నేను రావుదాసుని. ఏమంటావు? అబ్బో లంగాబోని నెటితో రద్దయిపోని. ఏమంటావు బావా? ఏసేమంటావా? విక్రమార్కుడు విలన్. మన ఊరు రామరాజ్యం రా, ఎవరన్నా వస్తేనే కదా దొంగతనం చేయటానికి. ఏ జింత కత్తి క్యా హబ్బాలో క్యా? బేబీ షాల్ని. రాజు, నేను చచ్చిపోయిన తర్వాత ఏడకూడదు, పైనుండి చూస్తూనే ఉంటా. రాజు ఈజ్ ఎ గుడ్ బాయ్. అక్క ఉంగరి కావాలన్నగా తీసుకో. పోసరి కృష్ణమురళి గారు. రాజా, ఉంగరం కావాలి కదా, తీసుకోమని నీ అంతటి నువ్వు ఇచ్చావు బంగారు తల్లి. చిరంజీవి గారు ఎంత కష్టపడా ఉంగరం తెచ్చుకున్నారమ్మా, నువ్వు ఇచ్చేసావు. ఆమెమో చక్కగా ఎగురుకుంటా అందాలలో ఆహా ఓ అనుకుంటూ పైకి వెళ్ళిపోయింది రాజా. ఎనివే రాజా, ఐ లైక్ యూ రాజా. అసలుకే నాకు మెంటల్ రాజా. రజనీకాంత్ గారు. అయ్యా ఆ దేవుడు శాసించాడు, ఈ అరుణాచలం పాటిస్తాడు. అయ్యా నాకు క్యాసెట్ కావాలయ్యా. ఎవరైతే నన్ను ఒంటరివాడు అన్నారో, ఎవరైతే నాకు తల్లిదండ్రులు లేరన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఒంటరివాడు కాదు, నాకు తల్లిదండ్రులు ఉన్నారని చెప్పుకుంటానయ్యా. దెబ్బ దరుచుకోదు ఉంటానయ్యా. సప్తగిరి గారు. అబ్బా ఏందమ్మా ఇలా డైలాగ్ చెప్పావు? మామూలుగా లేదు అక్క. ఏంది ఇంకా రౌండ్ వేసుకుంటావా? ప్రకాష్ రాజ్ గారు. నేను మోనార్కుని, నన్ను ఎవరూ మోసం చేయలేరు. అప్పటికి తెలుసండి వాడు నన్ను కొడతాడని, కానీ మనం కవర్ చేసుకున్నాం. అయినా నా బంగారు తల్లండి నన్ను వదిలిపెట్టెళ్ళిపోయిందండి. నా మహాలక్ష్మి నాకు కావాల్సి చేయండి. చేయండి రా. అలా ఉంటుందండి యాక్టింగ్. తాగుబోతు రమేష్ గారు. అరే అన్ని నేనే చెప్పాలా? ఒక్క మాట, అరే తమ్ముడు ఇంకంతే చల్తి. నెక్స్ట్ అక్క. ఎంఎస్ నారాయణ గారు. అబ్బా క్వార్టర్ చూస్తే మాత్రం నాకు మాత్రం నాలుక ఆగుతూ ఉంటుందమ్మా. ఎమ్మంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో సొడగలుపుకొని తాగే నారాయణ. చక్కగా మందు కొట్టి తుంపు తక్కని తుక్కు తక్కని పాట పాడుకుంటారమ్మా. మధ్యలో వీణలు మ్రోగే. కైసన్ హ్యాపీ డేస్ ఫిల్మ్ నుంచి. యాక్చువల్గా ఐఎమ్ ఇంట్రెస్టింగ్ అబౌట్ శ్రావ్స్, ఎందుకంటే నేను శ్రావ్స్ని ప్రేమిస్తున్నాను రా. ప్లీజ్ రా, నెక్స్ట్ ఇయర్ నేను ఒక కంపెనీ కడతా. ఆ కంపెనీలో మీ అందరికైతే మంచి పోస్ట్ ఇస్తా. వాడు నా ఫ్రెండ్ రా. జేమ్స్ సినిమాలో సుమన్ శెట్టి. ఒరే దుర్మార్గుడా, దుష్టుడా, అమావాస్య పుట్టినోడా, ఇదిగోమ్మా వీడే రవిగాడు, తెల్ల బెడ్షీట్, రామ మహాలక్ష్మిదా. కమెడియన్ సుధాకర్ గారు. పిచ్చ కొట్టుడికి వచ్చావు కదరండి. అబ్బా ఈస్ట్ వెస్ట్ నార్త్ ప్రాణాలు కాపాడుకోండి. అయ్య బాబోయ్, హిట్లర్ వస్తున్నాడు, మనం కవర్ చెయ్యాలి. బాబు మోహన్ గారు. అన్నా సుధాకర్ అన్న, ముందుగా సైడ్ కొడతానికి వస్తావు, తర్వాత హిట్లర్ చూసి భయపడతావు. పుచ్చికి మరద్దే తొందర అంటే ఎందుకో ఏమిటి ఎలా అన్నా? రింబోలా అచ్చీ అచ్చీ, నువ్వు రింబోలా అంటే ఎట్టయ్యా? దేశం అసలుకే క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఏమంటావు? అసలుకే 101 జిల్లాల్లో ఏకైక అందగాని. దశావతారం సినిమాలో పోలీస్ క్యారెక్టర్. ఎంఏ బయాలజిక్ సైన్స్ సైంటిఫిక్ టెర్రరిస్ట్. నేను గాని లాటి పెట్టి తట్టి కొడితే మొత్తం సగం బయటకు రావాల సైంటిస్ట్ అయ్యాలని ఎవడ్రవాడు? అదే సినిమాలో బామ్మ క్యారెక్టర్. ఎవరా దశావతారు? ఎక్కడో నా చిట్టు కొడుకు ఎక్కడున్నాడు దశావతారు? తిరుమలేశా. జీవ. వాడు చస్తాడా చావడా?
చెప్పాడు కదరా వాడు బాడీ బాక్స్ ఆఫీసరే, వామ్మో వాడు మామూలుగా కొట్టట్లేదయ్యా. నాకు అర్థంగా కడుగుతా, లోపలే ఉందిరా ఇసుక, సంథింగ్ ఈజ్ దేర్. బేదర వెళ్తున్నావు, ఇసుక జల్లుతున్నావా? లోసయ్య గారు ఇదిగో చూడయ్యా, ఆ మాత్రం అనుమానం ఉంటే మొత్తం ఆర్సీఆర్ని చెక్ చేయాలా? ఒక ఇసుకుని చెక్ చేసి నాకు అనుమానంగా వద్దంటే ఆఖరికి ఎవరయ్యా మరి? నువ్వే కదా చీట్ అయిపోయావు. ఏమంటావు నాయన? చీటి కన్నా బంగారు తండ్రి. ఎక్కువ తక్కువ మాట్లాడబాక, నేను శాంతియుతంగా మాట్లాడమన్నాను కదా. కొండవలస గారు శాంతియుతంగా మాట్లాడమంటాడు, ఏం ఆవేశంగా అరిచేస్తా ఉంటాడు. రాసయ్య గారు మామూలు కాదండి బాబు. మీరు ఓకైతే నాకు ఓకే. ఉంటాను, బాయ్. కేసీఆర్ గారు నేను ఒక్కడ చెప్తానా, బంగారు తెలంగాణ కావాలి. పొట్టోని పొడుగుని కొడితే పొడుగుని పోచం కొట్టిందంట. ఏంద్రబాయి లొల్లి? వైఎస్ జగన్ గారు ప్రతి ఒక్క అవ్వకి, ప్రతి ఒక్క చెల్లికి పేరునా చెప్తా ఉన్న వైఎస్ఆర్ గారు ప్రతి ఒక్క గుండెల్లో ఉన్నారు. ఎల్లొస్తానక్కయ్య, ఎల్లొస్తాను చెల్లెమా అని చెప్తా ఉన్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పటి వరకు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించిన విధంగా ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తారని తెలియజేసుకుంటూ, మీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడిగేస్తానేమనుకున్నావు తెలియజేసుకుంటూ వెళ్ళొస్తానక్కయ్యా. హీరో రాజశేఖర్ గారు దా ఏర్ చేసిన నా పక్కన జీవిత ఉంటుంది, అదొక స్ట్రెంగ్త్, అదొక బలము, అదొక అన్నీ బూస్ట్ హార్లిక్స్ లాగా అన్నీ బాగా ఉంటాయి. చాలా సంతోషం. థ్యాంక్ యూ. శ్రీహరి గారు భైరవా, కమ్ముకుంటున్న కారు చీకట్లు నిన్ను మింగేసేయని వీగుతున్నాయిరా. వాటికి తెలియదురా నువ్వు మండే సూర్యుడు అని. ఈ రోజు అస్తమించదవగాక ఏదో ఒక రోజు ఈ చీకటి తెరలను చీల్చుకొని మళ్ళీ పడతావురా భైరవా. ఏం కృష్ణమే నాకు ఎలా చెప్పినా. మామ సాయి కుమార్ గారు ఏ దేశమేగినా ఎందుకు కాలేడినా పొగడరా నీ తల్లి భూమి మారుతని అంటారే కానీ ఈ దేశంలో ఉండి మన గురించి మనం ఆలోచించుకుంటున్నావా అంటే ఎవరు మన దేశం గురించి ఆలోచించట్లేదు. కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి చిహ్నాలైతే కనిపించని నాలుగో సింహేరా ఈ పోలీస్. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరం కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. గుండు హనుమంతరావు గారు ఎందుకు లేరు ఈ నాటకంలో మేమందరం పాత్రలు. ఎన్నో ఈవెంట్స్ చేసాం, ఎన్నో కార్యక్రమాలు చేసాం. అమృతం సీరియల్లో అమృతం ఒక మసాలా దోశ అని చెప్తుంటే ఆహా ఆంజనేయుల పాత్రలో గుండు గారు ఎంత బాగా నటించారు అన్నారు. మరి నటులు అంటే మేంగా. రవితేజ గారు చంటిగాడి లోకల్ ఏంటి చూచి ఐ లవ్ యూ దరువే. ప్రభాస్ గారు డార్లింగ్, నువ్వు మాట్లాడాలి. ఐ లవ్ యూ డార్లింగ్. ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. నేను ఎవరిని ఒక్క అడుగు నిర్మలమ్మ గారు ఊరుకోయ్యా, ఒక్కడుగు అంటావా? ఒక్కడుగు ఏం చేసుకోవాలా? అడిగితే 10 ఎకరాలు అడగవచ్చు కదయ్యా. నువ్వు ఊరికినే ముసల్దానా నన్ను పక్కన పెడుతున్నావు. నీ కాలు కోల, నీ కడుపు గాల. ఊరుకోయ్యా. వి హనుమంతరావు గారు ఇదిగో నేను ఒక్కడే చెప్తున్నా, నిర్మలమ్మ గారు అరే ఒక పెద్దగా ఏమనుకుంటారు, అయితే మనం శాంతియుతంగా మాట్లాడాలి. సోనియా గాంధీ గారు కూడా చూడు ఎలా మాట్లాడతారు, ఇక ముచ్చటేం లేదు. ఆ విధంగా ముందుకు పోలారే తమ్ముడు అలా నేను మాట్లాడుతున్నా కదా. కూర్చోరా బాబు, ఎక్కువ ఉండదు, కూర్చోవా. కైకాల సత్యనారాయణ గారు ఏముండా అప్పుడు ఘటోత్కచుడు క్యారెక్టర్లు చేసావు, అలరే ఎప్పుడుగా చేసావు, మధ్యలో రొమాంటిక్ క్యారెక్టర్ కూడా చేసావు. ఏదో విధంగా విధంగా ఎన్నో సంవత్సరాలు ముందుకు పోతా ఉన్నావు అమ్మా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు, రేపు పోతా ఉన్నారు. అరుంధతి సినిమాలో విలన్ క్యారెక్టర్ అమ్మాలే ఎంత బొమ్మాలే. వసే అరుంధతి నీకు పెళ్ళ వదల బొమ్మాలి వదల. అమరీష్ పురి గారు మహా జ్యేష్ఠిలం. ఈ కన్య మనవ కన్య కాదు, మహత్తరమైన కన్య. ముగ్యాంబో కుషువా. షియాజీ షిండే గారు మేము లాడని పట్టుకోవడానికి నానా కష్టాలు పడుతుంటే మీరు ముద్దు శనితో ఇంటర్వ్యూ వేసుకుంటారు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంటే నిజంగా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యేది పోలీసు మాత్రమే. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఆహా, పోలీస్ క్యారెక్టర్లో ఒక రంగలే చాలా బాగా మాట్లాడుతున్నారయ్యా. మేము క్యారెక్టర్లో చేసాం బాబు.
కూలమ్మా. యాక్చువల్గా నా నెంబరు 98482233. మొత్తం చెప్తారా బాబు, ఊరుకో బాబా. కళ్ళు చిదంబరం గారు. ఏటే నేను కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తున్నట్టు అనుకున్నావా? నేను ఒప్పుకోను. వేణుమాధవ్ గారు. అన్న చాలామంది ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఒక న్యూస్ వేశారు, వేణుమాధవ్ ఇక లేరా అని. వేణుమాధవ్ ఇక లేరంటే మధ్యలో ఇక్కడ ఉంది ఎవరు? నేను కేసు పెట్టినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, ఏదేమైనా కానీ నల్ల బాలు నల్ల త్రాసి లెక్క నాకు సంతాను బిడ్డ అక్క శకుంతలక్క వచ్చినావు అక్క ఉంటానక్క. హీరో నాగార్జున గారు. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. కొంచెం గీతాంజలికి వెళ్తే ఏ లేచిపోతానన్నా, ఇప్పుడేమో కుర్ర మర్ర అంటున్నావు. ఇలా ఎన్నో క్యారెక్టర్లకు చెప్పుకోవచ్చు. చిరంజీవి గారు. మొన్న నాగార్జున ఒక స్టిల్ పంపించాడు, నీ నడుము సైజ్ ఎంత 30, నేను 35 అయితే నాదంతా 33.5. అంటే అబద్ధం చెప్పాను, అయినా కానీ ఎంత మన్మధులాగా ఉంటాడు నాగార్జున. వీర శంకర్ రెడ్డి రాడనుకున్నావా? లేరనుకున్నావా? కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు, వారణాసిలో బతుకుతున్నాడు. ఇన్ఫాక్ట్ దెర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నమాట. ముక్కాముల గారు. ఏం చేసినాను, ఎలా చేసినాను, కానీ నన్ను మాత్రం అలా వదలలేవు నాయన. కాంతారావు గారు. ఈ కత్తి యుద్ధ కాంతారావు గురించి ఏమనుకున్నావు? చూచుకున్నావా నా ప్రతాపము? తీయమందువా నా కత్తి? రాకుమారి చెప్పమ్మా. మేల్కొట్టి. చిన్నప్పటి నుండి నా మనవడంటే హా హా హా. అల్లుడు గారు, నా పళ్ళ షెట్ ఓడిపోయింది, హాస్పిటల్కి పోవాలి, నేను నమ్మను. రాజబాబు గారు. అయ్యి బాబోయ్, నమ్మినా నమ్మకపోయినా మనం మాత్రం లియో ఛానల్లో ఉన్నామమ్మా. సూరమ్మత్త, అయ్యి బాబోయ్. సిఎస్ఆర్ గారు. ఇలా చూడు సుయోజన, అలా పెద్దగా అరిస్తే ఇక్కడ మైకులన్నీ బ్లాస్ట్ అయిపోతాయి కనుక మనము సామరస్యంగా కూర్చొని ఈ జూతములు ఆడి అరణ్యవాసముకు చెయ్యాలి. ఏమందువు సుయోజన? రామ్ గోపాల్ వర్మ గారు. నేను ఏం సినిమాలు చేసినా కానీ ఒక నమ్ముతాడా నమ్మడాన్ని ఆలోచించడం నా ఇష్టం వచ్చిన సినిమాలు చేస్తాను. నెక్స్ట్. ఎస్వి రంగారావు గారు. ఏమిరా శ్రీ సకల కళాచర నూతనమ ఈ బాల శ్రీ పద్మభూషణ, ఈ కథతో నీ తెలుసును వెయ్యి ఒక్కల చేసేదా డోంగ్రే ఆపరాని చాలించు ఆగడాలు. కృష్ణరాజు గారు. ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళు చూస్తున్నాయి. నేనెవరిని చెప్పు, లేకపోతే కత్తందుకు జాని కత్తుగా కండగా నరికేస్తానే అనుకున్నావు. శోభన్ బాబు గారు. మీరంతా చక్కగా నవ్వుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. నవ్వుతూనే ఉండండి కృష్ణమైన గారు, నవ్వుతున్నాడు కమర్ టాయ్. మోహన్ బాబు గారు. అన్నగారు తర్వాత మోహన్ బాబే డైలాగు చెప్పగలడు అన్న సాగుతుంది రౌడీ సినిమాలో. రై సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మురగటానికి, అడవిలో గర్జించటానికి ఉన్న తేడా వచ్చే జన్మలైన గుర్తిస్తావన్న చిన్న ఆశ. గుడుగుడు డింగు డింగా ఓన్లీ వన్స్ ఫసక్. నాగేశ్వరరావు గారు. ఈ రోజుల్లో సినిమాలకి అప్పుడు మేము కీలుగుర్ర దేవదాసు చేసిన సినిమాలకి చాలా తేడా ఉంది. అప్పట్లో శ్రీదేవి గారితో జశోదాతో మేమిద్దరూ ఒక 40-50 సంవత్సరాలు సినిమా ప్రపంచంలో ఉంటే ఇప్పుడు వచ్చిన ఈరోజు కనబడుతున్నారు, రేపు పోతున్నారు. స్టాండర్డ్స్ లేవు, అందుకని చాలా జాగ్రత్తగా సినిమా తల్లిని కాపాడుకోవాలి. రామారావు గారు. నాకు ఎంతో సంతోషంగాను ఆనందంగాను ఉంది ఈరోజు, ఈ నిమిషం, ఈ క్షణం మీతో కలిసి లియో ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వటం ఎప్పటికీ మరచిపోలేను. ఎప్పటికీ ఈ జ్ఞాపకాలతో ఆనందంగా సంతోషంగా ఉంటానని తెలియజేసుకుంటూ కృష్ణవేణి థ్యాంక్ యూ వెరీ మచ్ అని తెలియజేసుకుంటూ, అలానే లియో ఛానల్ వారికి కూడా నా ఆశీస్సులు అభినందనలు తెలియజేసుకుంటూ మీ నందమూరి తారక రామారావు.